నిజంగా ఏడవండి. అట్టికి ఎందుకు ఏడుస్తున్నారు? ఉత్తగా ఎందుకు ఏడుస్తున్నారు? నిజంగా ఏడవండి. ఏడుగురియా? నిజంగా ఏడుగురియా? యాక్షన్ కాదు, నిజంగా నిజంగా. కళ్ళకి నీళ్ళు వేస్తలేవు ఒక్క సుక్క కూడా. బాగా కష్టపడతాను నీళ్ళు తెచ్చుకోవడానికి. కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏంటిదియా? పొద్దుంతా తిరిగి నువ్వు సరిపోలేదా? అరే గోదావరికి పోయేసినావు కదా మధ్యాహ్నం, మళ్ళీ బయటకు పోదా అంటావేంది? ఇప్పుడు ఏంటిది? మొన్ననే కదా మండి తిన్నావు, 3 రోజులు కూడా అయితే తిని, మళ్ళీ ఇప్పుడు బిర్యానీ ఏంటిది? కనీసం బయటకు తీసుకో. అరే బయట ఫుడ్ బాగా అలవాటు నువ్వు అయితమే గానీ. ఏంటిది? కనీసం బయటకు తీసుకోపో. బయటకి ఎందుకు? తినడానికి. తిరగడానికా? ఇప్పుడు టైం ఎంత అయితే తెలుసా? మిర్చిలు ఉంటే మిర్చిలు తీసుకురావన్నా? బోండా ఏం కావాలి మరి? ఏంటిది నాన్న? మ్యాగీ విత్ నార్ సూప్సా? ఇదేంటిది? ఓకే ఓకే, మ్యాగీలో నార్ సూప్ వేసేసి చేస్తారా? విత్ సూపీ నూడిల్స్ టైపునా? ఓకేనా? సరే పదండి. ఇది మొన్ననే మండి తిన్నారు వీళ్ళు, మళ్ళీ బిర్యానీ కావాలని చెప్పేసి మా పాప గొడవ. రెగ్యులర్గా ఇది మంచిది కాదని చెప్పేసి ఏదో చిన్న ఈ పాటికైతే వీడేదో నూడిల్స్ ఐడి ఇచ్చిన వాళ్ళు కాన్ఫిడెన్స్ అయ్యారు. ఆమె మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బయటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అంతే, బయటికి తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి, అసలు తిరిగి రావాలంతే. జస్ట్ ఇప్పుడు దాదాపు టైం ఎంత అవుతుందంటే 8:30 అవుతుంది. ఈ టైంకి మేము తీసుకొని బయటికి తీసుకోపోయి రావాలి. ఆ సూప్ నూడిల్స్ కూడా ఏదో కొత్తగా అన్నాడు వీడు, నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ ఈ నూడిల్స్ను కూడా మనము కూడా అంత హెల్దీ ఫుడ్ అని కాదు, బట్ బయట తినే హై మసాలా ఫుడ్ కంటే కూడా ఇంట్లో అకేషనల్ పర్పస్గా ఇట్లా చేసుకునే నూడిల్స్ సంహౌ బెటర్ అని చెప్పేసి దీనికి యాక్సెప్ట్ చేసిన. స్వెటర్ ఎదురియా? ఓకే. హలో, నేను స్వెటర్ వేసుకొని రమ్మని చెప్పిన, కట్టుకొని కాదు. వేసుకో, స్వెటర్ వేసుకో. చలి పెడుతుందని చెప్పి స్వెటర్ వేసుకుని రమ్మంటే కట్టుకొని వచ్చిన స్టైల్గా. అక్కడ కాదు విహాన్, గేట్ పట్టుకొని వేయాల్సింది. వేలు ఇరుకుతుంది, ఇవి పట్టుకో. చెయ్యి ఇరికిందనుకో కథమే. ఓకే ఓకే. పెద్దది ఏది అడిగినా లేదంటే సాయి నువ్వు అవి మంచి రాలేదు సార్. ఇప్పుడు చెప్తాయి కాదు సార్, ఏది అడిగినా లేదంటే నువ్వు సూప్ అడిగితే లేదన్నా నువ్వు. అది ఎంత ప్యాకెట్? అది తీసుకురా, అది తీసుకురా, అది తీసుకురా. మాకు చెప్తలేవు. మ్యాగీ దొరకదు, ఇవి తీసుకున్నాడా అయింది. ఓకే. సాయి, ఆ సూప్ తెప్పి నెక్స్ట్ టైం నుంచి. నార్ సూప్ 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తెప్పి. ప్రస్తుతానికైతే ఒకటే ప్యాకెట్ ఉంది, చూద్దాం ఎలా వస్తుందో. ఎట్లా వేస్తావు విహాన్ అది? బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకొని ఈ గ్లాస్ తీసిన, ఈ గ్లాస్ లో కట్ చేసుకొని ఇలా పోసేసుకొని వాటర్ లో పోసేసుకొని సూప్ అయిపోతుంది. నూడిల్స్ బాయిల్ చేసేసి ఆ సూప్లో ఇది నూడిల్స్లో ఇది మిక్స్ చేస్తావు అంతేనా? ఓకే, క్యారీ ఆన్.
ఇది ఎట్లా పోస్తావా అనుకున్నా, దాంతో తీస్తావా? గుడ్ ఐడియా, జాగ్రత్త. సో ఇప్పుడు ఇలా ఈ సూప్ పోసేస్తాం అంతేనా? కాలుతో దూరం పట్టుకోండి. టెక్స్చర్ అయితే ఒక డిఫరెంట్ మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చింది. ఇంకొక ప్యాకెట్ అయిందంటే ఈ సూప్ చాలా బాగా వచ్చేది. కాలుతుంది విహాన్. బాగుందా? నిజంగా బాగుందా? నువ్వు చేసినావని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకో చెప్తున్నా. టేస్ట్ చేశాను, పుల్లగా కొంచెం మసాలా ఫ్లేవర్తో బాగుంది. ఆ క్లిప్ బాగా రాలేదని అప్లోడ్ చేయలేదు. కాలుతుంది మరి. చల్లారిందా అప్పుడే ఇంత ఫాస్ట్గా? మీరు కూడా ట్రై చేసుకోండి, బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ AK Footage.